మామూలుగా లేదు. కొన్ని సీన్లు అయితే నాకే దడ పుట్టింది. గుండెకాయలు లబ్బడబ్బ అని కొట్టుకున్నాయని. బాగుంది సినిమా. జరుకు హర్రర్ సీన్స్ కొన్ని బాగున్నాయి. మన బెల్లమన్న అయితే నేను మొన్న కూడా చెప్పిన భైరవం. ఇప్పుడు ఆయన తాండవమే. అనుపమ కూడా సూపర్గా ఉంది. ఏమంటే కొన్ని సీన్లు అది ఎట్లా అంటే పిల్లల్లో పడైతే నా భయపడిపోతారు. నా కూతురు అయితే వదల్లా చెయ్యి పట్టుకునింది, వదలనేలా అసలు. ఏడ్చేది పాప లాస్ట్ భయపడివి. సినిమా అయితే కేక సూపర్ గా ఉంది. నాకు భలే నచ్చింది. అవునవునవును, సినిమా సూపర్ గా ఉంది. మళ్ళా ఇంకోసారి వస్తాను నేను కుదిరితే. బాగుంది నా. ఎందుకంటే మసూదా కూడా బాగుంది నా. చాలా అంటే మసూద్ దాని లెక్క దానికి, దీని లెక్క దీనికి. కాకపోతే సినిమా మాత్రము ర్యాంప్ అసలు భలే బాగుంది. ఇలాంటి హర్రర్ కథ ఎప్పుడు రాలేదా? నా లాస్ట్ అయితే వచ్చినాయి, విరూపాక్ష వచ్చింది, దాని తర్వాత ఇదే. కాకపోతే హర్రర్ మూవీస్ లైక్ చేసే వాళ్ళకు ఈ సినిమా ఫుల్ మీల్స్. అందరికి చూసిన కొద్దిగా భయపడే సీన్లు ఎక్కువ ఉన్నాయి. నాకు తెలిసి పిల్లలు రాకపోతే మేలు. ఈ పాప అయితే కళ్ళు ఒక కంటితో సినిమా చూస్తా పట్టుకోండి. రాకూడదు. సెకండ్ షోలు అయితే అవాయిడ్ చేయాల నన్ను అడిగితే. పిల్లలు ఫస్ట్ లో నుంచి భయపడినాను అంకుల్. అవునా? బాగా భయపడినావా? ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు నువ్వు హర్రర్ సినిమాలో? అదేం కాదు, సినిమానే లేదు, మామూలు సినిమాలు చూసినాను అంకుల్. ఇది హర్రర్ ఎప్పుడు చూడలేదా? ఓకే. లాస్ట్ లో చూసినాను అంకుల్, భయపడినాను. అనుపమ అంటే చూసి భయపడినావా? ఆమె ఏం కాదు, మనిషే. ఓకేనా? మళ్ళా కొట్టాడా? కొట్టినట్లే అన్న, కొట్టినట్లే. డిఫరెంట్ జోనర్ కాబట్టి అందరికి అయితే ఇష్టం అవుతుంది సినిమా చూడడానికి. మిస్టేక్స్ అంటే ఫస్ట్ థింగ్ అన్న, నాకు తెలిసినంత వరకు ఇట్లాంటి జోనర్స్ లో అంటే హర్రర్ జోనర్స్ లో ఏదైతే ఆత్మ లైక్ దయ్యాలు ఏవైతే చూపిస్తారో దాంట్లో డెప్త్ ఉండాలి ఫస్ట్. ఎందుకంటే అంత 2 hours మేబీ 2.5 hours 3 hours కూడా మూవీస్ ఉన్నాయి, హాలీవుడ్ పిక్చర్స్ కూడా ఉంటాయి. మనకి 2 hours అనేది ఎనఫ్. అంతవరకు కూర్చోబెట్టినాడంటే సూపర్. కూర్చోబెట్టాడు. అదైతే ఏదైతే ఆ సోల్ ఉందో దానికి మంచి డెప్త్ స్టోరీ పెట్టి కూర్చోబెట్టాడు. ఇప్పుడు లైక్ మనం చూసుకున్నట్లయితే విరూపాక్షలో అది బ్లాక్ మ్యాజిక్ అయినా కూడా స్టోరీలో అంటే దాని చుట్టూ తిరిగే స్టోరీలో డెప్త్ ఉంటుంది కాబట్టి కనెక్ట్ అయింది ఆడియన్స్కి. ఇది కూడా ఆ టైప్ ఆఫ్ కనెక్ట్ అవుతుంది అందరికి. ఈ సినిమాకి మెయిన్ అసెట్ చైతన్ భరద్వాజ్. బీజిఎం సూపరు, యాక్టింగ్ సూపర్ అందరివి. ఇంకా బెల్లమన్న ఏదో తొక్కినట్లున్నాడు, మంచి స్కిప్సే తీసుకుంటున్నాడు. అనుపమ కూడా చాలా రోజుల తర్వాత నాకు కూడా హ్యాపీ అనిపించింది. అనుపమ పర్ఫార్మెన్స్ పరంగా కానీ అంతా బాగానే ఉంది. ఇంకా ట్విస్ట్లు అయితే ఒక 5-6 ట్విస్టులు ఉంటాయి. 5 మేబీ 4-5 ఉంటాయి. ప్రిడిక్టబుల్ కాదు, కొంచెం మనకే షాక్ అబ్బా అన్నట్టు అనిపిస్తుంది. ఒకరిమొగాలు ఒకరు చూసుకునే ట్విస్టులు ఉన్నాయి, ఎక్స్పెక్ట్ చేయలేరు. కంటెంట్ ఉంది. అయితే కొంచెం వీక్ హార్టెడ్స్ అయితే రాకూడడం బెటర్. ఎందుకంటే ఆ డిటిఎస్ సౌండ్స్ కానీ మేబీ ఆ జెరక్ సీన్స్ ఉంటాయి, కొంచెం వాళ్ళు అవాయిడ్ చేస్తే బెస్ట్. ఇంకా ఫ్యామిలీతో అయితే ధైర్యంగా ఉండేవాళ్ళు వచ్చి చూసేసి హ్యాపీగా పోవచ్చు. మరీ అంత హర్రర్ అంటే ఒకవేళ ఇంటికి పోయి నైట్లో పడుకుంటే భయం వచ్చేస్తుంది, అంత హర్రర్ లేదు. కానీ మనం ఎంజాయ్ చేసేంత హర్రర్ ఉంటుంది. థియేటర్ ఎక్స్పీరియన్స్ సరిపోతుంది. అవుట్ ఆఫ్ 5 3 ఇవ్వచ్చు అన్న, హిట్టే అనుకోవచ్చు సినిమా. ఇంకా యాక్టింగ్ పరంగా కూడా పీక్స్ వచ్చింది. ఇంకోటి ఏమంటే లైక్ క్లైమాక్స్ వచ్చే సీన్లో కొంచెం మంచిగా ప్రజెంట్ చేశాడు. నేనైతే కొన్ని బాలీవుడ్ మూవీస్లో చూసా అలాంటివి క్లైమాక్స్ సీన్స్. హాలీవుడ్ మూవీస్లో చూసినాము. మన నెగిటివిటీ తగ్గట్టుగా లాజిక్ లేకుండా నీట్గా ప్రజెంట్ చేశాడు. కామెడీ ఏం డిస్టర్బ్ చేయలేదా మధ్యలో? కామెడీ ఫస్ట్లో ఒక 10 minutes కామెడీ అదంతా కొంచెం బోరే కొడుతుంది అన్న. 10 minutes తర్వాత సిల్లీగానే అనిపిస్తుంది, అంతా ఎక్కడ చూసినట్టే ఉంది ఇదంతా అన్నట్లు. కానీ ఎక్కడైతే నరేషన్ స్టార్ట్ చేసినాడో మనకి స్టోరీ ఇవ్వడము, ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కానీ అన్నీ కూడా సూపర్. ఓవర్గా వర్కౌట్ అయిపోయింది. ఇంక ఇలానే కొంచెము మంచి యాక్టింగ్కి పడే స్కోప్ ఉండే క్యారెక్టర్స్ తీసుకుంటే కన్నా బెల్లమన్నకి మంచి ఛాన్సెస్ ఉన్నాయి. కాంపిటీషనే కాదు అది కూడా చెప్పాలన్నా. ఎందుకంటే ఈ కాంపిటీషన్లో దిగడం తప్పు అయిపోయింది.
వీళ్ళు ఇంకొక 1 మంత్ అయిపోయినాక వచ్చినా పర్లేదు వీళ్ళకి. ఊరికే ఎందుకు కాంపిటీషన్లో వచ్చినాడు. ఒకవేళ ఇలా నెక్స్ట్ ఓజీ ఉంది. ఇప్పుడు మీరే కంపేర్ చేసుకుంటే కలెక్షన్స్ దెబ్బతింటుంది. ఏదో ఫోర్స్డ్గా రిలీజ్ చేసినట్టు అనిపించింది. కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్కి కూడా మనము హ్యాట్స్ ఆఫ్ కొట్టచ్చు. ఎందుకంటే హర్రర్ మూవీ లవర్స్ ఇంకెట్లో ఇంకా ఉంటారు కదా నా హర్రర్ మూవీస్ అంటేనే ఫ్యాన్ బేస్ ఉంటుంది కాబట్టి ఊరికి వచ్చి ఎంజాయ్ చేసి ఒక ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు అన్న.